కొణిదెల ఉపాసన గారు అయితే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశారు ఫ్రెండ్స్. ఆ వీడియో అయితే చాలా వైరల్గా మారింది. ఆ వీడియో ఏంటి అనేది వివరాలకు వెళ్తే, ప్రస్తుతం అయితే మెగాస్టార్ రామ్ చరణ్ తేజ్ అయితే ఒక మూవీ అయితే చేస్తున్నారన్నమాట. అదే గేమ్ చేంజర్. చాలా పెద్ద హిట్ సాధిస్తుంది అన్న నేపథ్యంతో కొనసాగుతుంది షూటింగ్. సో RRR తర్వాత తనైతే ఈ గేమ్ చేంజర్ మూవీ ఒప్పుకొని చేస్తున్నాడు అనమాట. ప్రజెంట్ అయితే ఆ మూవీ అయితే మనకు వైజాగ్లో షూటింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో షూటింగ్తో పాటు నేను కూడా వస్తానంటూ ఉపాసన అలానే వాళ్ళ డాటర్ క్లింకర్ అనేది తీసుకెళ్ళి వెళ్ళిందనమాట. వాళ్ళిద్దరూ కూడా అలానే రామ్ చరణ్ ముగ్గురు కలిసి వైజాగ్ బీచ్ అయితే ఎంజాయ్ చేస్తున్న వీడియో అయితే అప్లోడ్ చేసింది. ప్రజెంట్ ఈ వీడియో అయితే చాలా అయితే ట్రెండింగ్గా మారిందనమాట. చాలా అయితే వ్యూస్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. సో క్లింకరాస్ ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ విత్ అమ్మ అండ్ నాన్న సన్ రైజ్తో అనంటూ తనైతే క్యాప్షన్ తెచ్చిందనమాట. ఇద్దరు కూడా చాలా సరదాగా అయితే ఫొటోస్ తీసుకున్నారు. సో ముఖ్యంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ మూవీ అయితే చాలా బ్లాక్ బస్టర్ హిట్, ఒక మంచి హిట్. రామ్ చరణ్ చరిత్రలోనే ఒక మగధీర, ఒక RRR తర్వాత గేమ్ చేంజర్ మూవీ వస్తుంది అనంటూ టాలీవుడ్లో అయితే బాగా టాక్ వినిపిస్తుంది. ఆల్రెడీ కసరత్తు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నెల మార్చి 27న రామ్ చరణ్ తేజ్ బర్త్డే సందర్భంగా దానికి సంబంధించి ఒక ఫస్ట్ మూవీ పోస్టర్ అలానే అట్ ది సేమ్ టైం ఒక మంచి సాంగ్ రిలీజ్ చేయాలి అని అయితే మూవీ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఆలోచన చేస్తున్నారని అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఉపాసన గారు ఎప్పుడు కూడా రామ్ చరణ్ తేజ్ గారికి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. తను దీంట్లోనే కాదు, మూవీస్లోనే కాదు, తనైతే ప్రతి ఒక్క బిజినెస్ రంగంలో కూడా తనైతే ముందుండి రామ్ చరణ్ తేజ్ని అలానే అందరినీ కూడా తనైతే చూస్తూ ఉంటుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే క్లింకరాస్తో కూడా తనైతే ఆ ఫోటోస్ ఆ వీడియోస్ చూస్తూ ఇద్దరైతే బాగా సరదాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. చేపలు పట్టుకున్నారు, దాని తర్వాత దాన్ని ఫ్రై చేసుకుని అక్కడే తినేసి సరదాగా అయితే గడిపారు అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా అయితే వైరల్గా మారిందనమాట. ఇంకోటి ఏంటంటే, ఖచ్చితంగా ఈ మార్చి 27న రామ్ చరణ్ తేజ్ బర్త్డే కాబట్టి సో అందరికీ కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలి, అన్నదాన కార్యక్రమం చేయాలి అనంటూ మెగా ఫ్యామిలీ అలానే మన రామ్ చరణ్ తేజ్ అలానే ఉపాసన గారు కూడా అయితే కొంతవరకు ట్రై చేస్తున్నారు అని అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. ఏది ఏమైనా సరే ప్రతి ఒక్కరు కూడా మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ సాంగ్ కోసం మార్చి 27 తన బర్త్డే కోసం అయితే చాలామంది అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అని అయితే తెలుస్తుంది. ఓవరాల్గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ తెలియచేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.